ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్లో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో మొదలైన అల్లు అర్జున్ ప్రయాణం నేడు పుష్ప వరకు అద్భుతంగా కొనసాగింది. సినిమాకు తనలోని కొత్తదనాన్ని బయటకు తీస్తూ అద్భుతమైన సినిమాలు ఎంచుకుంటూ కెరియర్లో ముందుకు సాగాడు. అయితే అల్లు అర్జున్ కెరియర్లో పుష్ప సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది పుష్ప సినిమాతో. పుష్ప సినిమాకి సీక్వెల్గా పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ట్రైలర్ని కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ట్రైలర్ అయితే చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలను కూడా మరింత పెంచేసింది. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక మెగా హీరో కూడా ఈ ట్రైలర్ గురించి ట్వీట్ చేయలేదు. దీని గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలైపోయాయి. అయితే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలున్నాయని ఎప్పటి నుంచో వస్తున్న కథనం. అలాగే రీసెంట్ టైమ్స్లో అల్లు అర్జున్ కూడా తన స్పీచ్లో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడడం కంప్లీట్గా మానేశారు. అదే ఒకప్పుడు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అనే పదే పదే చెబుతూ ఉండేవారు అల్లు అర్జున్. ఇక చాలా మంది మెగా ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఇదంతా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం దగ్గర మొదలైంది. అయితే వైసీపీ ప్రభుత్వం పైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతగా విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రభుత్వం ఎంతలా టార్గెట్ చేసి సినిమా టికెట్ రేట్లు కూడా తగ్గించిందో కూడా తెలుసు. అయితే అటువంటి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం అనేది మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఇక ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా పలు సందర్భాల్లో స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా కొన్ని ఇండైరెక్ట్గా కూడా ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా ఈవెంట్ భారీ రేంజ్లో జరిగింది. ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో హాజరయ్యారు. బాలీవుడ్ హీరోలు కూడా ఊహించని రేంజ్లో ఈవెంట్ జరిగింది. అయితే ట్రైలర్ని అందరూ పొగుడుతున్న సమయంలో ఒక్క మెగా హీరో కూడా ట్వీట్ చేయకపోవడం అనేది మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. ప్రతి చిన్న సినిమాకి తన వంతుగా ట్వీట్ పెట్టే సాయిధరం తేజ్ కూడా ఈ సినిమా గురించి ఎటువంటి ట్వీట్ చేయలేదు. అయితే అందరూ దీని గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు బన్నీ కూడా మెగా ఫ్యామిలీ సినిమాల గురించి పెద్దగా ట్వీట్ చేయలేదు. అయితే ఆ విషయాన్ని ఎవ్వరూ ప్రస్తావనలోకి మాత్రం తీసుకోవడం లేదు.